అందరికీ నమస్కారము. స్కై న్యూస్ తెలంగాణలో మీ అందరికీ స్వాగతం. బంజారా హిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కామాం సెంటర్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. హైదరాబాద్ సిపి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో డ్రగ్స్ ముఠాలకు చోటు లేదు అని అన్నారు. హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దటమే తమ లక్ష్యం అని చెప్పారు. డ్రగ్స్ ను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయి అని హెచ్చరించారు. అనేక కార్యక్రమాలు కూడా ఉంటాయి ఇక్కడ. అవన్నీ కూడా సమాజానికి హితం చేసే వాటిని పెంపొందించుకుంటూ సమాజానికి హాని చేసే వాటిని నిర్మూలించుకుంటూ ముందుకు సాగాలని ప్రయత్నానికి హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారులందరూ నాకు తోడ్పాటు అందిస్తారని, మీడియా మిత్రులు కూడా ఈ ప్రయత్నంలో పాలుపంచుకుంటారని, ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్లో మనకు 3 ఛాలెంజెస్ ఉంటాయండి. ఒకటి క్విక్ రెస్పాన్స్. ఏ ఇన్సిడెంట్ అయినా సరే, ఏ సంఘటన జరిగినా సరే, లా అండ్ ఆర్డర్ కావచ్చు, అది ఇంకేదైనా కావచ్చు, తొందరగా అక్కడికి వెళ్ళడం. ఆ తర్వాత మిటిగేటింగ్ ద రిస్క్. ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న రిస్క్ని మిటిగేట్ చేసి అక్కడ శాంతపరచడం సమస్యని. ఆ తర్వాత లోతుల్లోకి వెళ్ళి ప్రొఫెషనల్గా ఇన్వెస్టిగేషన్ కానీ ఎంక్వైరీ కానీ చేయడం. అంటే క్విక్ రెస్పాన్స్ ఇస్ అది అతి ముఖ్యమైన సూత్రం. దీనికి సంబంధించి ప్రభుత్వాలు మనకు పోలీస్కి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. వెహికల్స్ కానివ్వండి, ఇంకా టెక్నాలజీ కానివ్వండి. సో ఇది ఉపయోగించుకుంటూ ప్రజలకు ఎంత త్వరగా మేము సత్వర సాయం అందించగలము, వారికి తోడ్పాటుగా ఉండగలము, వారికి భరోసా కల్పించగలము అన్న ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది మెట్రోపాలిటన్ పోలీసింగ్ యొక్క ఎఫిషియన్సీ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక చిన్న చిన్న సమస్యలైన ఈవ్ టీజింగ్లు కానీ, తర్వాత ర్యాగింగ్ లాంటి సమస్యలు కానీ, ఇవన్నీ కూడా విద్యార్థులని వాళ్ళ తల్లిదండ్రులని బాగా వేదనకు గురి చేసేవి కాబట్టి సిటీల్లో అట్లాంటి సమస్యలు కూడా ఉంటాయి. వాటిని కూడా ఇప్పుడున్న మా షీ టీమ్స్ ద్వారా కానీ ఇంకా పనితీరు